హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మరొక అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. సో హెయిర్ డ్రైయర్ అయితే అన్బాక్సింగ్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోవా బ్రాండ్. నోవా అంటే మీకు తెలిసే ఉంటది, ఉన్న అన్ని బ్రాండ్లలో కూడా చీపెస్ట్ బ్రాండ్ అన్నమాట. సో దీని అయితే నేను 350 రూపాయలకి అయితే కొన్నా. సేమ్ ప్రోడక్ట్ మనకి 500 రూపాయలు ఉందన్నమాట, కానీ నేను 350కి కొన్నా. ఎలా అనేది ఒకసారి అయితే ఆ వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో నేను అనుకోకుండా చేసిన వీడియో అనమాట. అందుకని చెప్పేసి కొంచెం వీడియో క్వాలిటీ అయితే లేదు ఇది. సో అదొక్కటైతే గమనించండి మీరు. మీకు ఒక విషయం చెప్పిన కదా, నేను ఏంటంటే ఇది 350 రూపాయలకే తీసుకున్నాను చెప్పేసి. సో ఇందులో ఏంటంటే మన కలర్స్ ఉంటాయి అనమాట, 4-5 రకాల కలర్స్ అయితే ఉంటాయి. సో నేను తీసుకున్న కలర్ ఈ బ్లాక్ బ్లూ కాంబినేషన్ వచ్చేసి 350 రూపాయలు అయితే పడ్డదనమాట. అదే మీరు కలర్ చేంజ్ చేసుకొని వేరే కలర్ తీసుకున్నారనుకోండి, ఒక కలర్ వచ్చేసి 400 ఉంది, ఒకటి 450, ఒకటి 500, ఇట్లా రేట్లు అయితే మారినాయి. సో అదొకటైతే గమనించండి మీరు. సో మనకి బాక్స్లో అయితే కంటెంట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనకి ఏదైతే హెయిర్ డ్రైయర్ ఉందో ఆ హెయిర్ డ్రైయర్ ఒకటి ఉంది, అలాగే మనకి మాన్యువల్ అయితే ఒకటి ఉంది అనమాట. సో దాంట్లో మనం ఎలా వాడుకోవాలి ఏంటని చెప్పేసి అందులో అయితే మెన్షన్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ప్యాకింగ్ అయితే చూసారు కదా, చాలా వరస్ట్గా ఉంది అనమాట. అంత పెద్ద చెప్పుకోదగ్గ ప్యాకింగ్ అయితే ఏం లేదు. సో నార్మల్ మనకి ఏదైతే ప్రోడక్ట్ కి ఇచ్చిన బాక్స్ ఉందో దానికే ఒక స్టిక్కర్ వేసి మనకి పంపించారు అనమాట. సో అదైతే నాకు నచ్చలేదు. ప్రోడక్ట్ కి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీరు బాక్స్ మీద చూసుకున్నట్లయితే నోవా బ్రాండ్, దాని మోడల్ నెంబర్, అలాగే మనకి ఇక్కడ చూడండి ఎంఆర్పి చూడండి 845 ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రోడక్ట్ దీన్ని నేను 2 months నుంచి అయితే వాడుతున్నా. అనమాట. సో అయిందిలేండి, అటు ఇటుగా ఒక 1.5 month 2 months అయితే అవుతుంది. దీంట్లో నాకు ఫస్ట్ చూడంగానే నచ్చని విషయం ఏంటంటే, నేను చాలా పెద్దగా ఉంటది అనుకున్నా, కానీ చాలా చిన్న సైజ్ ఉంది అనమాట. మనకి ప్యాకింగ్ రావడం కూడా సో ఈ విధంగా వచ్చింది. ఇలా చూసినట్లయితే నా అరచేయిలో కూడా ఇది కరెక్ట్ సరిపోతుంది. సో చాలా డిసప్పాయింట్ అయింది అనమాట. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, పర్ఫార్మెన్స్ లో మాత్రం చిన్నది పెద్దది అనేది ఏం లేదు, మస్తు అసలు ఎక్సలెంట్ ఉంది అనమాట. సో అదొకటైతే బాగా నచ్చింది. ఇలా చిన్నగా ఉండటం వల్ల మనకి లాభం ఏంటంటే, ఇక్కడికంటే అక్కడికి చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు. చూడండి, మనం వైర్ మొత్తం మనం చుట్టేసినా కూడా చాలా చిన్నగా ఉంటది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటది అనమాట. అయితే మనకి ఇందులో ఫీచర్స్ అంటూ ఏమున్నాయంటే, సో ఫ్రంట్ మనకి క్యాప్ ఏదైతే ఉందో ఇదేంటంటే అటు ఇటు మనం ఫ్లెక్సిబుల్ గా అయితే మనం ఇలా టర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే ఇలా, ఇలా అయితే ఇలా. సో ఇలా పెట్టుకొని మనం అయితే వాడుకోవచ్చు. సో ఇదైతే రిమూవబుల్ కాదనమాట. సో నేను ట్రై చేసినా మనకి బయటకి అయితే రావట్లేదు. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యాండిల్ ఇది ఒకటి మనం ఇట్లా దగ్గరికి ఈ విధంగా మలుచుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ అయితే బాగానే అనిపించింది. అలాగే మనకి ఇక్కడ స్విచ్ వచ్చేసి ఇందులో మనకి ఏంటంటే 2 steps ఉన్నాయి అనమాట. నార్మల్ గా ఇది 0, ఇది 1, ఇది 2, కేవలం 2 స్టెప్లే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 స్టెప్లు కూడా ఒకటి ఏంటంటే మనకి నార్మల్ గా 0లో ఉంటది అనమాట. 0 అంటే పూర్తిగా ఆఫ్ అయిపోయినట్లు. మనం 1 స్టెప్ లో పెడితే ఏమైతుంది అంటే, ఇందులో ఒక ఫ్యాన్ ఉంటది, ఆ ఫ్యాన్ ఒకటే తిరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి నార్మల్ ఎయిర్ ఏదైతే ఉందో సో ఆ ఎయిర్ మాత్రమే వస్తుంది. ఇందులో హీటింగ్ ఎలిమెంట్ అనేది స్టెప్ 1 లో పెట్టినప్పుడు అది ఇంకా ఆన్ కాదనమాట. దానివల్ల మనకి చల్లటి గాలి వస్తుంటది. సో మనం ఎప్పుడైతే స్టెప్ 2 పెట్టినప్పుడు మనకి హీటింగ్ కాయిల్ ఆన్ అవుతుంది. ఆన్ అవి మనకి వేడి గాలి అనేది బయటకు వస్తుంది అనమాట. సో అంతే, చాలా సింపుల్. 2 స్టెప్పులు ఉంటాయి. నార్మల్ గా కొంచెం కాస్ట్ ఉన్నవి తీసుకుంటే ఏంటంటే, అందులో మనం ఏదైతే ఎయిర్ ఉందో సో ఆ ఫ్యాన్ ఉంది కదా లోపల, దాని స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మనకి తక్కువ బడ్జెట్ కాబట్టి ఆ ఫీచర్స్ అయితే మనకి ఇందులో లేవు. జస్ట్ 2 స్టెప్పులు ఉన్నాయి అనమాట. సో 1, 2. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇది చాలా చిన్న వీడియో. ఇంతకన్నా లెంత్ పెంచినా కూడా మరీ లాగ్ అనిపిస్తుంది. సో ఇదనమాట. దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే పక్కా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది వాటేజ్ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 1200 watts తో అయితే వస్తుంది, చాలా పవర్ఫుల్. ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, మనకి వాటేజ్ ఎక్కువ ఉంటే మనకి పవర్ఫుల్ అన్నట్టే, కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బాగుంటది. ఇంకొకటి గుర్తుంచుకునేది ఏంటంటే, వాటేజ్ పెరిగిన కొద్దీ మనకి కరెంట్ బిల్లు కూడా బాగా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనం ఎక్కువసేపు దీన్ని ఆన్ చేసి వాడుకోవడానికి అయితే ట్రై చేయొద్దు. సో ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోండి. అదొకటైతే నేను చెప్పగలుగుతా. చూడండి, మనకి 1200 watts అంటే మనకు ఒక ఇంచుమించుగా ఒక 2 మిక్సీలు ఆన్ చేసినంత అనుకోండి. అదే సీలింగ్ ఫ్యాన్ లో అయితే సీలింగ్ ఫ్యాన్ 190 watts, అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. సో 190 watts అది చూసుకోండి. అట్లయితే మనకి ఒక 6 సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేసినంత కెపాసిటీ అనమాట. సో అదొక్కటైతే గుర్తుంచుకొని కొంచెం జాగ్రత్తగా అయితే వాడుకోండి. సో దీని వైర్ కూడా చాలా లెంత్ అయితే ఉందన్నమాట. సో నా దగ్గర టేప్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇంచుమించుగా చూస్తే నాకన్నా హైట్ ఉంది, అంటే ఒక 6 అడుగులు అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్టెప్ 1. సో ఇప్పుడు స్టెప్ 2 కి పెడతా చూడండి. ఇప్పుడు స్టెప్ 2 లో పెడితే ఏంటంటే, లోపల హీటింగ్ ఎలిమెంట్ అనేది మీరు కనిపిస్తుంది కదా, సో హీటింగ్ ఎలిమెంట్ అనమాట అది. సో అది ఆన్ అయ్యి మనకి వేడిగాలి అనేది వస్తుంది. సో
సో ఇది ఫ్రెండ్స్ ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది. తక్కువ బడ్జెట్ కావాలంటే దీన్ని తీసుకోండి, లేదా ఒక 2000 లోపు అంటే తక్కువ బడ్జెట్ నుంచి ఒక 2000 లోపు ఏమైనా మంచి ప్రొడక్ట్స్ ఉంటే మాత్రం హెయిర్ డ్రైయర్లలో నేను టాప్ 5 సెలెక్ట్ చేసి నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే పెడతా. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ది బెస్ట్ బ్రాండ్స్ అయితే పెడతా అనమాట. ఒకసారి డిస్క్రిప్షన్ లో ఓపెన్ చేసి లింక్స్ అయితే చూడండి. మీకు నచ్చిన ప్రొడక్ట్ అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోలు, ఎక్స్పెరిమెంట్ వీడియోలు మన ఛానల్లో అయితే చాలా రాబోతున్నాయి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.